హాయ్ అండి, అందరికీ కుట్టి కిచెన్స్కి స్వాగతం. ఇప్పుడు నేను గోంగూర పులుసు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు శనగపప్పు, ఒక కప్పు కందిపప్పు ఇలా కుక్కర్లో పోసుకొని కడుక్కున్నాను. గోంగూర కడుక్కొని కందిపప్పులో వేసేసుకొని కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేస్తాను. వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేశాను. ఒక 4 విజిల్స్కి పప్పు ఆకుకూర 2 మెత్తగా ఉడికిపోతాయండి. ఒక 4 విజిల్ తర్వాత పప్పు గోంగూర ఇలా ఉడికింది. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందామండి. స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కాక ఇంగువ, పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు వేగాక ఎండుమిర్చి, కరివేపాకు ఇలా వేగిన టైపులో ఉల్లిపాయ ముక్కలు, గోల్డెన్ కలర్లోకి వేగేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి పప్పు ఎలా ఉడికింది. పోపులో వేసుకున్న ఉల్లిపాయలు అన్నీ ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం, వేసుకొని కారం మొత్తం కలిసేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ ఆ కారం కరిగేంత వరకు, పప్పులో బాగా కలిసేంత వరకు ఇలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.